ఇసొంటి మనుషులున్నారు కాబట్టి ఇంకా టైంకి వానలు పడుతున్నాయి అనిపిస్తది. మనుషులలో మానవత్వం ఇంకా బతికే ఉండి బ్రాండెడ్ బట్ట కడుతుంది కావచ్చు అనిపిస్తది. అందరూ స్వార్థం చూసుకునేటోళ్ళే కాదు. మంది సొమ్ము మనకెందుకు అనుకునేటోళ్ళు కూడా ఆడాడి ఇంకా మిగిలే ఉన్నారనిపిస్తది. నీ అనిపిచ్చుడు సాలకుండా. ఇంతకెవలు మానవత్వం చూపించిండ్రు? ఏం మంచి పని చేసిండ్రో చెప్తే ముచ్చట చూపిస్తే మాకు కూడా ఏమనిపిస్తుందో చెప్తాం కదా అంటారా? అయితే చూసేయండి. మనది కానిది ఆటనైనా మనకొద్దు అనుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పురు ఈ రోజుల్లో. అసొంటిది 2,00,000 రూపాయలతో కలకలలాడుతున్న బ్యాగు కండ్ల ముంగట కానొస్తే ఉత్త ఊకుంటారా? కానీ ఈ కండక్టరు డ్రైవర్ అన్న ఊకునుడే కాదు, ఆ సొమ్ము ఇవ్వలదో వాళ్ళకి అప్ప చెప్పిరు కూడా. ఇట్లా నిజాయితీ చాటుకొని నిలబడ్డ ఈయనే మేడ్చల్ బస్ డిపో కండక్టరు. ఇక ఈయననే ఆ పైసలు పోగొట్టుకున్న ఆయన. ఇక ముచ్చటేందో ఈ అన్న చెప్తాడు నూరి. నేను ప్రశాంత్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను. నిన్న రాత్రి నేను ఇంటికి పోయే దారిలో ప్యాట్ని కేబిఎస్పీ టు ప్యాట్ని టికెట్ తీసుకున్నాను. నేను 1:15కి కేబిఎస్పీలో బస్ ఎక్కాను. 1:45కి ప్యాట్నీలో దిగే సమయంలో నేను బ్యాగ్ మర్చిపోయాను బస్సులో. సో నేను జేబీఎస్లో ఉన్న దానికి ఎంక్వైరీకి పోయాను, అక్కడికి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. డ్రైవర్ అండ్ కండక్టర్ గారు ఫోన్ చేసేసి మీది ఇక్కడ మాకు వచ్చేసిందని చెప్పేసి డిపోలో హ్యాండ్ ఓవర్ చేశారు, మేడ్చల్ డిపోలో. సో ఇవాళ మాకు వచ్చేసాక చూసుకుంటే మాకు అన్ని రకాల ఏమేమైతే బ్యాగులో ఉన్నాయో, ల్యాప్టాప్, 2 lakhs ప్లస్ క్యాష్, అన్ని రకాల వస్తువులు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలా చేసినందుకు డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి, సిఐ సార్ గారికి, ఎంటైర్ స్టాఫ్కి ధన్యవాదాలు. 2,00,000 రూపాయలు ల్యాప్టాప్ మర్చిపోయి బస్సు దిగి 2 జేబుల్లో చేతులు పెట్టుకుంటూ నడుచుకుంటూ ఓడేందయ్యా స్వామి. ఆచారం మంచిగా ఉండి కండక్టర్ సాబ్ డ్యూటీలు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఎంత ఆగమావు ఏం కథ? నువ్వు చెప్పే కండక్టర్ అన్న బ్యాగ్ ఎట్లా దొరికింది ఏం కథ? కూడా టు సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తుండగా ఒక ప్యాసింజరు ప్రశాంత్ అనే వ్యక్తి ఆ యొక్క బ్యాగ్ మర్చిపోయారు. మేము రిటర్న్ లో వస్తుండగా బ్యాగ్ చూసేసరికి మా దగ్గర పెట్టుకొని మా తెల్లారి మార్నింగ్ మా డిపో మేనేజర్ గారికి మరియు సిఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఆ యొక్క బ్యాగు, క్యాష్ 2 lakhs, ల్యాప్టాప్, 2 పర్సులు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసిరా, ఒక్కో కండక్టర్ అయితే టికెట్ వెనక చిల్లర రాసి కూడా కావాలనే ఏరు అనుకుంటా కసురుకుంటారు పబ్లిక్. అసొంటి కండక్టర్లల్లా ఇగో ఇట్లా 2,00,000 రూపాయల రూపాయి కూడా మిస్ కాకుండా చేతికే అప్పచెప్పి ఒకళ్ళ కష్టం మనకెందుకు అనుకునే మంచి మనుషులు కూడా ఉన్నారు. ఇక అన్నిటి దాని అన్నిసార్లు ఇసొంటి కండక్టర్లు ఉండరు, కాలం ఎప్పుడు ఒక తీరుగు ఉండదు. కాబట్టి జర బస్సుల్లో బ్యాగులు వేసుకుని రాంగా పోంగా యాత్తోని పైలంగా ఉండరు. ఏమంటున్నాం?